క్యూఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం న్యూస్ చూసుకుందాం. దీపావళి టపాసుల దుకాణానికి ప్రభుత్వ నిబంధనల మేరకు డీడీ కట్టిన రెవెన్యూ అధికారుల పర్మిషన్ కోసం ఫైల్ అప్రూవల్ కోసం డిమాండ్ 10 లక్షల. మండల పరిధి నియోజకవర్గ కేంద్రంలో 10 లక్షలు ఉంటే ఇక జిల్లాలో ఫైర్, పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల ముడుపులెంతో మీరే ఆలోచించండి ప్రజలారా. ఇప్పుడే తలలు బాదుకుంటున్న సిండికేట్ వ్యాపారులు, సామాన్య ప్రజలు టపాసులు కొనాలంటే ఇక దబిడి దిబిడే కాసులు దండుకుండేనా. జిల్లా కలెక్టర్ సాబ్ అధికారుల వాటాలు ఎంతెంతో ఒక్కసారి లెక్క చూడండి అని చెప్పి ఒక వార్త చూడడం జరుగుతుంది. గత ఏడాది కూడా బయ్యారంగా చూసుకుంటే ఒక్కొక్క రకం వసూలు అధికారి సంఘటన కూడా విదితమే. ఆ అధికారులు ఎవరో అది త్వరలో పేరు సహా బయట పెడతా అంటున్న మా దినపత్రిక. మహబూబాద్ క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు ఓపెన్ చేయడం జరిగింది. సో అసలుకే మహబూబాద్ లో ఎన్టీఆర్ స్టేడియం అనే అంత దరిద్రమైన గ్రౌండ్ ఏంటంటే దాని అభివృద్ధి ఉండదు. ట్రాక్ నామవాస్తిక ట్రాక్ వేస్తాను అని చెప్పి డబ్బులు ముడుపులు తీసుకుంటారు, ఏమి చేయరు. అయినప్పటికీ అందులోనే మళ్ళీ అదొక మహబూబాద్ జిల్లాకున్న ఏకైక జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం ఏదో అదొక్కడే, దాంట్లోనే సర్వం అన్నీ అలై చేస్తారు. మొత్తం ఖరాబులు చేసి అంతా చేసిపోయినా కానీ అట్నే ఉంటుంది. దానికి పర్మిషన్ ఇచ్చేసిళ్ళు. దాని తర్వాత ఒక్కొక్క షాప్ పెట్టాలంటే మినిమం సుమారు మొత్తం 21 షాపులు ఉన్నాయి. 21 షాపుల నుంచి ఒక్కొక్క షాపు నుంచి ₹1,00,000 చొప్పున 21 లక్షల రూపాయలు ఆ సంబంధించిన ఒక క్యాండిడేట్ వసూలు చేసి ఎవరెవరికి ముడుపులు ఎంత ఇచ్చిండో ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క అప్రూవల్ కోసం అంటే డీడీ కట్టినా గానీ అధికారుల పర్మిషన్ కోసం ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంటే 10 లక్షల రూపాయలు లంచం అడిగినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక చూసుకుంటే ఫైర్, పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు ఇంకెంతెంత తీసుకోవాలని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం. ఇందుకు భిన్నంగా ఎన్టీఆర్ స్టేడియంలో టపాసుల దుకాణం ఏర్పాటు అనుమతులు ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా గత సంవత్సరం అధికారుల వద్ద పనిచేస్తున్న చిన్న స్థాయి సిబ్బంది అధికారులు టపాసు దుకాణాల యజమానులు 2,000 నుండి 60,000 రూపాయలు వసూలు చేసుకుని ఒక్కొక్కరి దగ్గర డ్రైవర్లు, వారి డ్రైవర్లు మరియు రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్ ఉద్యోగులు తమ చేతివాటం చూపిస్తూ డబ్బులు వసూలించడం జరిగింది. మా దినపత్రిక చేతుల్లో కాదు. ఈసారి విచిత్రం ఏంటంటే మండల రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులే అంటే ఆర్డీఓ ఆఫీసులే 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ చూడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ చూడండి. ఎందుకంటే ఓ పక్క ప్రజలు రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్ శాఖ అధికారులు అంటేనే చీకు అంటూ కంపు కొట్టే మాటలతో చెప్పలేని పదాలతో దూషిస్తున్న సంఘటనలు ఎన్నో. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రొక్కాడితే కానీ రెక్కాడని కష్టంతో పనిచేసే వీళ్ళకి పండగ సందర్భంగా పిల్లలు, అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, ముత్తాత, మా మామయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయిలు అంటూ ఆప్యాయంగా పలిచే చిన్న పిల్లల కోసం టపాసులు కొనాలంటే బొంబెలెత్తే టైంలో మనకు దగ్గరకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఫైర్ గానీ, మున్సిపల్ గానీ, పోలీస్ గానీ, లేకపోతే రెవెన్యూ గానీ ఇలా మొదలవు మన దీన్ని ఏమంటారు మళ్ళా గ్రౌండ్ స్పోర్ట్స్ అథారిటీ గానీ వీళ్ళందరూ ఏ రకంగా వసూలు చేశారో మనం ఇక్కడ చూసిన. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం ఇంకొక రకం చూద్దాం. టపాసుల దుకాణం అనుమతికి లంచం ఇవ్వాల్సిందేనా? ఇప్పుడే తలలు బాదుకుంటున్న సిండికేట్ వ్యాపారులు, సామాన్య ప్రజలు టపాసులు కొనాలంటే ఈ డబ్బులు మొత్తం ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? కలెక్టర్ గారు అవినీతి అధికారులపై దృష్టి పెట్టండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డబ్బులు మొత్తం కట్టి లంచాల రూపాయల్లో ఇచ్చేసి అధికారులు పర్మిషన్ తీసుకున్న తర్వాత అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ 10 అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ 10 లక్షలు, ఇంకో ఒక టపాసుల దుకాణం పెట్టాలి అంటే దానికి సంబంధించిన అప్రూవల్ కావాల్సిన ఏ అయితే అధికార డిపార్ట్మెంట్ ఉందో దానికి మొత్తం ₹1,00,000 లకారం ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాంబులు మొత్తం ఎవరి మీద రుత్తారు? ₹10 అనేది ₹100 వేసి ప్రజలను పీల్చి పిప్పిడి చేస్తున్నారు. ఏదో సామాన్య ప్రజలు కొని ఏదో చిన్నపిల్లలతో ఆడుకునే ఉద్దేశం కూడా లేకుండా ఈ అధికారులు లంచాల మత్తులో ఉండి మహబూబాద్ ని భ్రష్టు పట్టించే ఎజెండాగానే మహబూబాద్ కి అధికారులు వచ్చిందని చెప్పి మనం ఇది చూసుకోవచ్చు. ఈ అప్రూవల్ ఎందుకు అసలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే నిన్న సాయంత్రం నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. చూడండి, అన్ని దుకాణాలు ఓపెన్ ఉన్నాయి. నిన్న రాత్రి ఎక్కడైనా ఫైర్ అవుపడ్డదా? ఫైర్ మన ట్యాంకులో పడ్డాయా? ఇసుక పడ్డదా? నీళ్ళు పడ్డదా? ఫైర్ సంబంధించిన ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కూడా తీసిన. చూడండి, ఎర్లీ మార్నింగ్ కూడా తీసిన. సరే ఒకవేళ రాత్రి పెట్టలేదు పొద్దునట్టు పెడతానేమో అని ఫైర్ కూడా లేదు ఎక్కడ. సో ఒకవేళ అనుకోని సంఘటన జరిగితే ఎవరిది బాధ్యత? ఫైర్ ఇంజిన్ ఉండాలి కదా, వాటర్ ఉండాలి కదా, ఇసుక ఉండాలి కదా. అంటే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా లేవు. సో ఏదో తూతూ మంత్రంగా డబ్బులు ఇచ్చి లంచాల రూపంలో ఇచ్చేసి పర్మిషన్ తెచ్చుకున్నాం అనే కాన్సెప్ట్ జనాలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఏంటంటే మహబూబాద్ లో జరుగుతున్న జీరో దందాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ టపాసులు మొత్తం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్నారో తెలియదు. సరే వాళ్ళు బిల్లులు పెట్టుకొని కొనుక్కున్నట్లు ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చేటప్పుడు ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి కదా. ఆ బిల్లు యథేచ్ఛగా జీరో దందా నడుస్తుంటే అధికారులు నిద్ర మత్తులో, లంచాల మత్తులో మాకేం పట్టిందే అని చెప్పి వాళ్ళు ఉండడం చాలా శోచనీయం. మహబూబాద్ జిల్లా ప్రజలు, అధికారులు అంటే ఇక ఆ నుంచి రౌతు వరకు అమ్మనా బూతులు తిట్టే సిచ్యువేషన్ ఏర్పడ్డాయి. అసలు ఎంత దారుణంగా ఉందంటే మహబూబాద్ జిల్లా అధికారుల పనితీరు అంటే చూడొచ్చు. ఇక్కడ జీరో దొంద నడుస్తుంది, ఇక్కడ జీరో దొందనే నడుస్తుంది. నెక్స్ట్ ఫైర్ లేదు, వాటర్ లేదు. ఇప్పుడు ఫైర్ జరిగితే
ఆడ ఏదైనా సంథింగ్ జరగకుండా ఏదైనా ఫైర్ యాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అక్కడ? ఫైర్ లేదు, పర్మిషన్ ఇచ్చింది. మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి ఉండాలి కదా, వాళ్ళ నామ్స్ చెప్పాలి కదా. ఏముండవు, ఏదో తూతూ మొత్తం 2 రోజులు పెడతారు కదా, పోతే ఎవడు పోతే చచ్చిపోతే జామాన్ జనాలు చచ్చిపోతారు. ఎవరిని పోతుంది? అధికారులు చస్తారా, ప్రజాప్రతినిధులు చస్తారా, లేకపోతే ఇంకెవరైనా పర్మిషన్ చచ్చిపోతారు, సామాన్య ప్రజలు చచ్చిపోతారు. వాళ్ళకేం పోయింది? అవసరం ఉన్నప్పుడు చచ్చిపోతే 1,00,000 రూపాయలు 2 లక్షలు మొఖాన పడితే కదా అయిపోతుంది, అంతే. ఇక ఈ అధికారుల పనితీరు మారకపోతే రాబోయే రోజుల్లో అధికారుల తీరు ఎంత ఘోరంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఇప్పటికైనా అధికారులకు లంచాలు ఇచ్చి మామ్యామ్యాలు పెట్టి ఇవన్నీ చేసే ఉద్దేశాన్ని మానుకోండి. ఇప్పటికైనా మానకపోతే రేపు రోజున ప్రజల చేతుల చెప్పు దెబ్బలు తినే సిచ్యువేషన్ కూడా రాబోతుంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూసిన డబ్బులు కిరసనాలు పోసుకోవడం, కిరసనాలు వేయడం, చంపేయడం ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. రేపు రోజున ప్రజలు చెప్పులు పట్టుకుని చెంపల మించి వాదించే రోజులు కూడా దగ్గర పడ్డాయని కూడా చెప్పాలి. లంచగొండి అధికారులకు మాత్రమే ఇది. నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. లంచగొండి అధికారులు రక్తాన్ని జలగలెక్క పీల్చే ఈ నీచులు నికృష్టులు ఉన్నంత కాలం ఇట్నే జరుగుతుంది. అధికారులు కానీ ప్రజలు చైతన్యం తెచ్చుకోవాలి, చెప్పులు చేతిలో పట్టుకోవాలి. ఎవడైతే లంచం అడుగుతారో చెప్పులతో చెంపల నుంచి పల్ల పీకే రోజులు కూడా రావాలని చెప్పి మీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ నుంచి దయచేసి అధికారులు ఇప్పటికైనా మారండి, బుద్ధి తెచ్చుకోండి. ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో సామాన్య ప్రజలు, డబ్బున్నోడు ఏంటని ఇస్తాడబ్బా, కాకపోతే పేదవాడు ఎలా ఇస్తాడు? ఇయ్యలేడు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి ఫైర్ ఇంజిన్ ఉండేటట్టు ఈ జీరో దంతా నడవకుండా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ వారైతే మైబాద్ ఉన్నారో లేరు, అసలు వస్తాలో రావట్లేరు, అసలు ఏం చర్య తీసుకుంటారు? సుమారు మైబాద్ నుంచి ప్రభుత్వ ఆదాయానికి సుమారు మైబాద్ జిల్లా నుంచే సంవత్సరం పేరు మీద 500 నుంచి 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బ్లాక్ మనీగా మార్చుకుంటారు తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా నిద్రపోతున్నారు. దీని మీద మనం తర్వాత చర్చ చేసుకుందాం. అన్నిటి మీద ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మీద తర్వాత మాట్లాడుకుందాం. దీని మీద దయచేసి జిల్లా అధికారులు నిజం చెప్పాలి. లైట్ డిటర్లు పెట్టి ఎవరెవరికి ఎంత ఇచ్చిలో కూడా నిజ నిరూపణ కూడా చేయాల్సిన సమయం ఎంతైనా ఉంది. జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ జిల్లా ఎస్పీ గారు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి ఎవరు అధికారం ఎంత తీసుకున్నారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెచ్చుకొని వాళ్ళ మీద తక్షణమే చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి క్యూఆర్ న్యూస్ తరపు నుంచి జిల్లా ప్రజల తరపు నుంచి మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ.